హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు హల్వా అండి. ఈరోజు మనమైతే ఈ పెసరపప్పు హల్వాని పెసరపప్పు ఉడికించకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చాలా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇది అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా ఈజీ వేలో ఈ పెసరపప్పు హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు అయితే పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పుని మనం శుభ్రంగా ఒక 2 లేదా 3 సార్లు వాష్ చేసుకోవాలండి. పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోండి, లేదా బాగా నీళ్ళు అనేవి వంపేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి, దాన్ని వేసేసుకుందాము. మంటని మనం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా వేపాలండి. పెసరపప్పుని మనం ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేపాలి, లేదంటే ఇది కింద అడుగంటి మాడిపోతుందండి. కాబట్టి మనం ఈ విధంగా కంటిన్యూస్గా దీన్ని కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 10 నుంచి 15 నిమిషాల పాటు వేపాలండి. చూడండి, పెసరపప్పు అనేది ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాము. పెసరపప్పు అనేది పూర్తిగా చల్లారాక జార్లోకి వేసేసుకొని దీన్ని మనం వీలైనంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని ఇందులోకి అరకప్పు వరకు అయితే మనం నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఒక పావు కప్పు వరకు అయితే వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని కూడా మనం లో ఫ్లేమ్ పెట్టుకొని మాడకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన డ్రై ఫ్రూట్స్ కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనం నెయ్యిలో నుంచి తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం ఒక 2-3 నిమిషాలు బాగా వేయించాలండి. ఇది లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. చూడండి, మన రవ్వ శనగపిండి అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ ఉంది కదా, దాన్ని వేసేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా మనం కలుపుకుంటూ ఉంటలు లేకుండా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇది అసలు ఉంటలు కట్టదండి. దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా వేయించాలండి. ఇది ఒక పక్క వేగుతూ ఉంటుంది కదండి. మనము ఇంకొక వైపు ఒక సాస్ పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 కప్పుల వరకు అయితే మనము వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకు అయితే పంచదారను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార అయితే సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కరిగించుకోవాలండి. ఇంకొక వైపు చూడండి, మన ఈ పెసరపప్పు మిక్స్చర్ కూడా బాగా వేగుతూ ఉందండి. దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం లైట్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ రావాలి. చూడండి, ఇప్పుడు మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. పంచదార కూడా బాగా కరిగిపోయింది. మనకేం పాకం ఏమీ రావాల్సిన పని లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ని ఈ హల్వాలోకి యాడ్ చేసేసుకుందాము. చూడండి, వేసేసుకున్నాక మళ్ళీ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉంటలు లేకుండా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడేంత వరకు మనమైతే ఉడికించుకోవాలండి. మంటని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలాగే ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలండి దగ్గర పడేంత వరకు. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మళ్ళీ దీన్ని సేమ్ ప్రాసెస్లో కలుపుకుంటూ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇది ఈ విధంగా కొద్దిగా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం యాలకల పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకుందాము. డ్రై ఫ్రూట్స్, యాలకల పొడి వేసేసాక మళ్ళీ దీన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఇది ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పెసరపప్పు హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా కానీ చల్లగా చల్లగా కానీ సర్వ్ చేసేసుకోవడమే. ఎలా తిన్నా కూడా ఇది చాలా చాలా బాగుంటుందండి. అలాగే చూడండి, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో, చూస్తూ ఉంటేనే నోరు ఊరుతోంది కదండి. తినటానికి కూడా ఇది చాలా చాలా బాగుంటుందండి. మీకు ఇన్స్టెంట్గా ఏదైనా టేస్టీగా స్వీట్ తినాలి అనిపిస్తే మీరు ఎక్కువ శ్రమ పడకుండా ఈ
పెసరపప్పు హల్వాని ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ పెసరపప్పు హల్వా రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.